శ్రీమంతుడు మూవీ కాపీరైట్ వివాదం తర్వాత చచ్చేంత ప్రేమ రైటర్ శరత్ చంద్ర పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. చాలా ఫేమస్ అయిపోయారు ఆయన. శ్రీమంతుడు మూవీ రైటింగ్ క్రెడిట్ అంతా కూడా తనకే దక్కాలని చెప్పి ఆయన కోర్టులో కేసు వేశారు. అండ్ ఆయనకి అనుకూలంగా సుప్రీంకోర్టు కూడా తీర్పిచ్చింది. శ్రీమంతుడు రైటింగ్ క్రెడిట్ అంతా కూడా శరత్ చంద్రకే దక్కుతుంది అని చెప్పి కోర్టు తీర్పునిచ్చింది. ఇది ఒక రకంగా కొరటాల శివకి షాక్ అనే చెప్పుకోవాలి. అండ్ ఈ వివాదాన్ని ఇప్పుడు అందరూ మర్చిపోతున్నారు. ఈ నేపథ్యంలో శరత్ చంద్ర ఇంకొన్ని షాకింగ్ కామెంట్స్ చేశారు. అదేంటంటే మహేష్ బాబు నటించిన మహర్షి మూవీ స్టోరీ కూడా తనదే అంటూ ఆయన కొన్ని కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్ పై ఇప్పుడు భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ శ్రీమంతుడు కాంట్రవర్సీ జరుగుతున్నప్పుడు ఆయన ఎందుకు మౌనంగా ఉన్నారు, ఇప్పుడే ఎందుకు మళ్ళీ మహర్షి సినిమాపై ఆయన మాట్లాడుతున్నారు అనేది మహేష్ బాబు ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఆయన ప్రశ్నిస్తున్నారు. అట్ ద సేమ్ టైం మహేష్ బాబు మూవీసే ఎందుకు ఇట్లా కాపీరైట్ వివాదంలో చిక్కుకుంటున్నాయి? మొన్న శ్రీమంతుడు, ఇప్పుడు మహర్షి. మహేష్ బాబు మూవీసే ఎందుకు ఇలా కాపీరైట్ వివాదాలు చిక్కుకుంటున్నాయి, ఎందుకు మా హీరోనే ఇలా టార్గెట్ చేస్తున్నారు అనే విధంగా మహేష్ బాబు ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఫీల్ అవుతున్నారు. సో ఓవరాల్గా ఈ కాపీరైట్ కామెంట్స్ పై మహర్షి డైరెక్టర్ వంశీ పైడిపల్లి ఇంకా స్పందించలేదు. ఆయన ఏం స్పందిస్తారు, శరత్ చంద్ర కామెంట్స్కి ఏమని రిటార్ట్ ఇస్తారు వంశీ పైడిపల్లి అనేది మనం వేచి చూడాలి. ఎందుకంటే వంశీ పైడిపల్లి ఎంతో కష్టపడి తాను కథ రాసుకున్నానని చెప్పి మహర్షి ప్రమోషన్స్ టైంలో చెప్పుకొచ్చారు. సో రైట్ నౌ శరత్ చంద్ర ఇలా మహేష్ బాబు మూవీస్ని కాపీరైట్ క్లెయిమ్ కింద టార్గెట్ చేస్తుండడం మహేష్ బాబు ఫ్యాన్స్ ని డీప్ గా హర్ట్ చేస్తుంది. అండ్ ఈ నేపథ్యంలో శరత్ చంద్ర గారు డబ్బుకి తానేమి ఆశపడను, నాకు ఎలాంటి డబ్బు అక్కర్లేదు, నాకు ఎలాంటి నష్టపరిహారం అక్కర్లేదు, నాకు కేవలం క్రెడిట్ ఇస్తే చాలు, ఆ స్టోరీ నాది అని క్రెడిట్ ఇచ్చి బహిరంగంగా నాకు క్షమాపణలు చెప్తే చాలు అని చెప్పి శరత్ చంద్ర ఈ సందర్భంగా ఆయన కామెంట్స్ చేస్తున్నారు. సో ఇక్కడ ఆయన డబ్బుకి ఆశపడట్లేదు అనేది సుస్పష్టంగా అర్థమవుతుంది. సో మరి వంశీ పైడిపల్లి కావచ్చు, కొరటాల శివ కావచ్చు ఈ కామెంట్స్ పై రియాక్ట్ అవుతారా, ఏమైనా ఎక్స్ప్రెషన్ ఇస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది. ఇండస్ట్రీ వర్గాలు కూడా వీళ్ళ ఎక్స్ప్లెనేషన్ కోసం వెయిట్ చేస్తున్నాయి. అట్ ద సేమ్ టైం శరత్ చంద్ర శ్రీమంతుడు కాపీరైట్ వివాదం ప్రాసెస్ లో ఫైట్ చేస్తున్న క్రమంలో ఆయనకి అప్పట్లో దివంగత దాస నారాయణరావు గారు కావచ్చు, పరుచూరి గోపాలకృష్ణ గారు కావచ్చు అని ప్రముఖ రైటర్, వీళ్ళందరూ కూడా కాస్త గైడ్ చేసినట్టు, రైటర్స్ అసోసియేషన్ తరపున కాస్త గైడ్ చేసినట్టు కూడా ఆయన ఇంటర్వ్యూస్ లో చెప్పారు. కానీ రైటర్స్ అసోసియేషన్ లో ఆయనకి ఎలాంటి ప్రతిఫలం దక్కకపోవడంతోనే ఆయన కోర్టులో కేసు వేసినట్టు, అందుకే కోర్టు తన బాధను అర్థం చేసుకుని తనకు అనుకూలంగా తీర్పునిచ్చిందని చెప్పి ఆయన వాపోయారు. సో ఓవరాల్ గా అసలు రైటర్స్ అసోసియేషన్ లో ఏం జరుగుతోంది, కథలు ఎందుకు ఇట్లా డూప్లికేట్ అవుతున్నాయి, ఈ వివాదాన్ని రైటర్స్ అసోసియేషనే ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి అసలు ఏం జరుగుతుంది, ఎందుకు ఇలా కథల విషయంలో కాంట్రవర్సీస్ నెలకొంటున్నాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఫర్దర్ ఇలాంటి ప్లేజరిజం ఇంపాక్ట్ మరే రైటర్ మీద కూడా పడకుండా, మరే రైటర్ కూడా తన కథని ఇలా చోరీ చేశారని ముందుకు రాకుండా ఏమైనా సొల్యూషన్ ఓరియంటెడ్ గా ఒక దారి చూపిస్తే బాగుంటుందని చెప్పి రైటర్స్ అసోసియేషన్ ని నెటిజన్స్ కోరుతున్నారు. సో ఈ విషయంపై, ఈ కాంట్రవర్సీపై మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో పంచుకోండి.